నమస్కారం అండి. కొత్తగా జగన్ గారు ఆడదాం ఆంధ్ర అని ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. గత 4.5 సంవత్సరాల నుంచి ఆయన ఆంధ్రతో ఆడుకుంటున్నారు. నేనేం తక్కువ కాదు అన్నట్టు పేరెన్ నాని కూడా మచిలీపట్నంతో ఆడుకోవడం స్టార్ట్ చేసేశారు. కార్మికులు, మున్సిపల్ కార్మికులు న్యాయపరంగా వాళ్ళు చేస్తున్న సమ్మెని బెదిరించి సిగ్గుచేటు నాని గారు, ఎంత సిగ్గుచేటు అంటే ఏమడిగారండి? మీ ఇల్లు అడిగారా? మీ ఆస్తులు అడిగారా? మీ వారసత్వంగా వాళ్ళని ఏమైనా నుంచోబెట్టమన్నారా రాజకీయాల్లో? లేదు కదా. మీ నాయకుడు చేసిన వాగ్దానాలు నెరవేర్చండి అని మాత్రమే వాళ్ళు అడిగారు. ఏం చెప్పారండి 2019లో పాదయాత్రలు చేసుకుంటూ? సమాన పనికి సమాన వేతనం ఇస్తామని మీరు చెప్పిన మాటే. పర్మనెంట్ చేస్తామని చెప్పింది కూడా మీరే. అవన్నీ గాలికి వదిలేసి గెలిచిన తర్వాత అందరినీ వదిలేసినట్టే మున్సిపల్ కార్మికులను కూడా వదిలేశారు. వాళ్ళు కూడా డైరెక్ట్గా రాలేదండి, మీ మంత్రులను కలిశారు. వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు కాబట్టే ఈరోజు సమ్మెను పట్టారు. మున్సిపల్ వర్కర్ల మీద ఏంటండి మీది? వాటి ప్రజలతో బెదిరిస్తారు, ప్రజలను బెదిరిస్తారు. మీ మాట వినకపోతే ఎవరైనా బెదిరిస్తారు. ఇదేం రాజకీయం అండి? కొంచెం చూడండి, ప్రజలను చూడండి, వచ్చి వార్డుల్లో చూడండి. శానిటేషన్ వర్కర్ అనే అతను లేకపోతే వార్డులు ఎలా తగలబడతాయి చూడండి ఒకసారి. వచ్చి ఫోటోలకు పోజులు ఇవ్వడం కాదు, ఆ చెత్త కాలువల దగ్గర నుంచొని అక్కడి నుంచొని ఫోటోలు పోజులు ఇవ్వడం కాదండి. ఒక్కరోజు మీరు చేయండి వాళ్ళ డ్యూటీ. ఒక్కరోజు 1 గంట మీరు చేస్తే తెలుస్తుంది వాళ్ళు పడుతున్న బాధలు ఏంటి అన్నది. వాహనాలు పెట్టారు, కనీసం వాళ్ళు చెత్త తీసుకెళ్ళడానికి డబ్బాలు పగిలిపోయి వాళ్ళు పడుతున్న బాధ దగ్గర చూస్తున్నాం మేము. కనీసం ఒక డబ్బా కూడా సరైన డబ్బా మీరు సరఫరా చేయలేరు. వాళ్ళు ఏం గొంతెం కోరికలేం కోరలేదు కదా, న్యాయమైన కోరికలే కోరారు. ఇప్పటికైనా మీరు ఈ బెదిరించే రాజకీయాలు మానుకోవాలని, లేదంటే కనుక 2024లో ఇంట్లో కూర్చోవాల్సి వస్తుందని తెలియజేసుకుంటున్నాం. మా తెలుగుదేశం పార్టీ తరఫున మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న నిరసన దీక్షకు మేమంతా మా కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు సంఘీభావంగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వారిని, పారిశుద్ధ్య కార్మికుల్ని ఎన్నో విధాలుగా ఈ ప్రభుత్వం అవహేళన చేసి వాళ్ళని అనేక దీనికి గురి చేస్తుంది. అలాగే చరిత్ర ఎక్కడ జరగనుందేమో, ఆంధ్రప్రదేశ్ మొత్తం పారిశుద్ధ్య కార్మికులు చేస్తే ఒక్క మచిలీపట్నం నియోజకవర్గంలోనే పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేయట్లేదంటే దానికి ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాలకి పరాకాష్ట. దీన్ని ప్రజలందరూ కూడా గమనించి వాళ్ళు ఎందుకు స్టేట్ మొత్తం ఎందుకు చేస్తుంటే వందలు ఎందుకు చేయలేదని గ్రహించి మీరు రాబోయే ఎన్నికల్లో ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దురాఘాతాలను మీరు గమనించి వారికి ఓటు రూపంలో మనందరం తగిన బుద్ధి చెప్పి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పారిశుద్ధ్య సమస్యలు అంతా ఎక్కడికక్కడ చక్కగా ఏ పనైనా సరే చక్కగా ఉండేది. వచ్చిన వెంటనే అక్కడ శానిటరీ వాళ్ళు కానీ ఎవరైనా స్పందించి చేసేవాళ్ళు. అలాగా పాలకులు చేశారు. ఈ పాలకులు కనీసం ఇప్పటి వరకు ఏమీ పట్టదు. వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు ఎంతసేపు ఏదో పని మీద వాళ్ళని తీసుకొచ్చి వేరే చేస్తున్నారు తప్పితే అసలైన వాటి మీద కాన్సన్ట్రేషన్ లేదు. దానికి తగ్గ నిధులు లేకుండా వాళ్ళకి ఏదో మన ఉద్యోగస్తులంగా వాళ్ళ చేత పని చేయించాలనే రీతిలో చేస్తున్నారు తప్పితే దాని యొక్క ఇది లేదు. అలాగే మచిలీపట్నం పట్టణంలో అలాగే గేదెలు, కుక్కలు స్వైరవ్యారం చేస్తున్నాయి. ఈ విషయం మీద మేము అనేక సార్లు కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని చాలాసార్లు మెమరాండం ఇవ్వడం జరిగింది. అయినా ఎటువంటి స్పందన లేకపోవటం అలాగే చాలా బాధాకరమైన విషయం. ఈ వైసీపీ నాయకులు వాళ్ళు ఏం చేసినా అంటే మొత్తం అన్నీ చేస్తున్నాం అంటున్నారు. అలాగే చెత్త రూపంలో బోళ్ళంతా పన్ను వసూలు చేస్తున్నారు. ఆ పన్ను డబ్బునంతా ఎక్కడికి పంపిస్తున్నారో కూడా మనకు ఎవరికి అసలు అర్థం కావట్లేదు. అలాగే ఎక్కడికక్కడ చూడండి, మీరు ఏ సెంటర్లో చూసినా అశుభ్రంగా అన్ని విధాలుగా ఉన్నాయి. దీన్ని ఆ పారిశుద్ధ్య కార్మికులకి మనం అంతా చేదోడు ఉండి వారికి కావాల్సిన కోరికల్ని చేసే విధంగా ప్రభుత్వాన్ని ఒత్తిడి తేవాలి. అలాగే పారిశుద్ధ్య కార్మికులకి మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని వారు ఎప్పుడు వచ్చి కోరినా మేము సిద్ధంగానే ఉన్నాం. మేము కూడా కొల్లు రవీంద్ర గారు ఊళ్ళో లేరు, రాగానే కొల్లు రవీంద్ర గారు, నారాయణ గారు అందరి ఆధ్వర్యంలో, బాబా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వెళ్ళి వాళ్ళందరికీ సంఘీభావంగా ప్రకటించి చేస్తాం. మీరు ఎటువంటి అపోహలకు భయపడద్దు అని తెలుగుదేశం పార్టీ తరఫున మేము గంటాపదంగా మీ అందరికీ చెప్తున్నాం. ఈరోజు మచిలీపట్నంలో ఏం జరుగుతుందో ఏంటో
ప్రతిరోజు ఇదివరకు సిటీ కేబుల్ పెడితే ఏదైనా కొత్త వార్తలు వస్తాయేమో, కొత్తగా ఏదన్నా ప్రభుత్వ పథకాలు ఏమన్నా ఉన్నాయేమో, ప్రజలకు ఉపయోగపడతాయేమో అని ఆసక్తికరంగా ఎదురు చూసేవాళ్ళు. ఒక బడ్జెట్ పెట్టినా, తెలుగుదేశం పార్టీ తరఫున బడ్జెట్ పెట్టినా, అలాగే ఏది చేసినా సరే సిటీ కేబుల్ ద్వారా చూసి మన ఎవరైతే గెలిచారో కౌన్సిలర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పనులు చేయించుకునేవాళ్ళు. కానీ ఈ రోజున ఈ యొక్క సచివాలయాలు పెట్టిన తర్వాత అన్నీ దగ్గరకు వస్తాయి, అన్నీ మీ ఇంటికి వస్తాయి అని చెప్పి ఒక్కటి కూడా రానివ్వకుండా ప్రతి ఒక్కరి దగ్గర ముందు డేటా కలెక్ట్ చేశారు. ఏమని, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి మొత్తం డేటా కలెక్ట్ ఆ దగ్గర పెట్టుకుని, పెన్షన్లు మీకు ఇన్ని గజాలు ఉంటే పెన్షన్ తీసేస్తాను ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారా? చెప్పలేదు. అట్లాగే కరెంటు బిల్లు ఎంత ఉంటే కనుక మీకు పెన్షన్ తీసేస్తామని చెప్పారా? చెప్పలేదు. మరి ఇలాంటివన్నీ కొత్త కొత్త నినాదాలను పెట్టి పెన్షన్లు తీసేశారు. చాలా మటుకు కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు, కొత్త పెన్షన్లు అట్లా వారానికి ఒక రేషన్ కార్డు ఇస్తామని చెప్పారు, రేషన్ కార్డులు ఇవ్వట్లేదు. ఏది కూడా సచివాలయం ద్వారా సరైన అవకాశాలు లేవు. అలాగే ప్రతి రంగంలో కూడా ఈ రోజున ఉద్యమిస్తాను రెడీగా ఉన్నారు అంటే ప్రభుత్వం యొక్క వైఫల్యం ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు. అలాగే మున్సిపాలిటీ వర్కర్స్ వచ్చేటప్పటికి వాళ్ళు 3 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కూడా వాళ్ళని చేయనివ్వకుండా బెదిరింపు చేసి ఆపిచ్చేయడం జరిగింది. వాళ్ళకి పర్మనెంట్ చేసి 26,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తానని చెప్పిన వ్యక్తులు ఈ రోజున వైభ్రాంతులను చేసి క్లోజ్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. రేపు పొద్దున వీళ్ళే మీకు ఎదురు తిరిగి వీళ్ళే మీకు బుద్ధి చెబుతాను రెడీగానే ఉన్నారు. కాకపోతే కాలం అన్నిటికీ సమాధానం చెప్పాలి. ఒక 3 నెలలు ఆగితే మీరేంటో మీ పరిస్థితి ఏంటో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అతి త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటికైనా ఒంటి వద్ద పోకడ మానేసి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని డిమాండ్ చేస్తాం.